అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక చిన్న బజార్ అణుతుల వారి వీధిలో ఉన్న శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రుల వేడుకలను 2వ రోజు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శనివారం ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఎంతో పుణ్య ఫలితమని అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మహిళలు ఘనంగా కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నైవేద్యాలను అందజేశారు. నమస్కారము, అందరికి విజయదశమి దసరా శుభాకాంక్షలు. మేము చిన్న బజారు పండితుల వారి వీధి మహాలక్ష్మి గుడిలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ధాన్యలక్ష్మి అలంకారము. మేము ఇక్కడ 155 రకాలు నైవేద్యాలు, చాక్లెట్స్, బిస్కెట్లు, స్వీట్స్, రైస్లు అట్లా అందరము ఇళ్ళ దగ్గర చేసుకొని వచ్చి ధాన్యలక్ష్మి అలంకారం రోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందరం ఇక్కడ కోలాటము ఇట్లా అందరికీ కూర్చొని ఇక్కడ కుంకుమ పూజలు అవి అన్నీ కూడా ఇక్కడ బాగా అందరూ అత్యంత ఉత్సాహంగా వచ్చి ఇక్కడ పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తారు. ఒక విచిత్రం ఏంటంటే ఎక్కడా కూడా పూజలకి డబ్బులు కట్టినా, డొనేషన్లుగా కట్టినా కూడా మామూలుగా వాళ్ళకి దర్శనం అది చేసి పంపిస్తారు. కానీ ఇక్కడ పండితుల వారి వీధి మహాలక్ష్మి టెంపుల్లో మాత్రము డబ్బులు పూజకి, కుంకుమ పూజకి డబ్బులు కట్టిన ప్రతి ఒక్క పర్సన్ని, జంటని కూర్చోపెట్టి కుంకుమ పూజలు, సహస్రనామం పూజ జరిపించి అమ్మవారి దగ్గర దర్శనం చేయించి సన్మానం చేయడము అనేది, వాళ్ళకి ఉచితంగా ప్రసాదము అట్లాగా గిఫ్ట్లు అది ఇవ్వడము అనేది ఇక్కడ మా పండితుల వారి వీధి మహాలక్ష్మి టెంపుల్లో జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కడా కూడా ఇలాగ జరగదండి. అందరూ డొనేషన్లు కడతారు, చేస్తారు. కానీ ఇక్కడ పండితుల వారి వీధి మహాలక్ష్మి గురికి అది స్పెషల్. శ్రావణ మాసంలో కూడా 4 శుక్రవారాలు 4 మంగళవారాలు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి. కళ్యాణాలు కూడా కుబేరుడి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం అది జరుగుతుంది. మేము 1116 చీరలతో అమ్మవారికి తొలేకాదశి రోజు మేము ఇక్కడ 1116 చీరలతో అమ్మవారికి అలంకారము, కుంకుమ పూజలు అన్నీ జరిగాయి. అందరికీ కూడా మేము 550 మందికి చీరలు కూడా బహుకరించడం కూడా జరిగిందండి లక్కీ డిప్పుల ద్వారా. ఈ సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ శుక్రవారం రోజు అభిషేకం అయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారి చీర అది ఐవర్ ఇస్తాడు. అది ఆ చీరని సంతానం లేని వాళ్ళు తీసుకొని కూడా అట్లా చాలా రిజల్ట్స్ అనేది కూడా ఉంది. సంతాన లక్ష్మి పూజ కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ గుళ్ళో అన్నీ కూడా జరిగినట్టు కార్యక్రమాలు నాకు తెలిసి అక్కడ కూడా జరగవు. అట్లాగా ఇక్కడ మా పండితుల వారి వీధి మహాలక్ష్మి గుళ్ళోనే ఈ విధంగా జరుగుతాయి. అదండి మా పండితుల వారి వీధి శ్రీ 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 మహాలక్ష్మి దేవాలయానికి వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అమ్మవారి కృపా కటాక్షములు కలగాలని కోరుకుంటున్నాము.